హలో ఫ్రెండ్స్, న్యాచురల్గా దొరికే పుట్టగొడుగులండి ఇవి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ కావాలండి. పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 3, దాంట్లో కరివేపాకు, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి. మష్రూమ్స్ మనం ఇలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా ఇలా పెట్టుకోవాలండి. దాంట్లోకి అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ చేసాము. జీలకర్ర, తిరగమాతకి జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు కావాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 పెద్ద స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగినాక మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాక అవి కూడా వేగాలి ఆయిల్లో. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా ఉల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి మొత్తం బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాక ఉల్లిపాయలు మగ్గియండి. కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవాలండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ అండి. ఇవన్నీ బాగా వేగాలండి. కొత్తిమీర వేయాలండి. తర్వాత టమాటాలు వేయాలండి. మనము టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మష్రూమ్స్ వేసి ఒక 20 నిమిషాలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ వేసి మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. 3 స్పూన్లు. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా వేసిన పౌడర్ అండి. కారము, ధనియాల పొడి వేసాం కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. వెరీ వెరీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా వండుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.